మన నెల క్రితం మనం బంగారం తీసుకున్నాం కదండీ! బంగారం గురించి అసలు ఎలా తీసుకున్నారు? ఏంది? అసలు ఎంత అమౌంట్ ఎక్కడదని ఎలా సంపాదించుకున్నావు? అసలు ఎలా తీసుకున్నావు? ప్రతిదీ అడిగారు గదా! అంటే రాజకుమారికి మాటీలు, బొట్లు అలానే నేను కటన్ తీసుకున్నా గదా! అదే మాదిరిగా తర్వాత తీసుకోవడం లలితా జ్యువెలరీలో తర్వాతొచ్చేసి ఏ రూపాన్ని తీసుకున్నానని చెప్పేసి అడుగుతుంటే మీరందరూ ఇంకా ఇలాగా లలిత జ్యువెలరీలో స్కీమ్ కడుతున్నానండి. నెల నెల స్కీమ్ కట్టి నెలకి ఒక 30,000 కాడికి 11 నెలలు కట్టి అలాగా బంగారం, మాటీలు, బుట్టలు అలానే కడం ఇలాంటి 3 వస్తువులు సంపాదించుకోగలిగా అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన సాయంత్రానికి ఆ వీడియో డిలీట్ అయింది. సగం మంది చూసారు, సగం మంది చూడలేదు. సరే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇప్పుడైనా తెలిసింది కదా! తర్వాతొచ్చేసి ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఏం బాగోలేదు. అసలకి రాజకుమారికైనా, నాకైనా జ్వరం రావడమైనా, ఇంట్లో పరిస్థితి అయినా ఏదైనప్పటికీ బంగారం కొంటున్నాం అన్న ఉప్పెన మీద ఏదో జరిగిందని చెప్పేసి ఏదేదో అమ్మా నాన్నలు అట్టా అనుకుంటా ఉన్నారు. అయినా నేను వాటన్నిటిని నేను మూఢనమ్మకాలని పట్టించుకోను. అది నిజం ఎంతవరకో అబద్ధం ఎంతవరకో సరేలే ఆ విషయం పక్కన పెట్టేయండి. ఏదైనా ఇప్పుడు ఒక రూపాయి సంపాదించుకున్నామంటే అది అది బ్లాక్ మనీకి ఏం సంపాదించట్లేదుగా. కష్టం చేసే కదా! పలాంది ఇలా సంపాదించుకుంటున్నామండి, పలాంది ఇలా తీసుకుంటున్నామండి, ఇలాగ శాలరీ బట్టి, ఇలాగ సోషల్ మీడియా బట్టి 2 ఉండబట్టి ఇలాగ బంగారం కొనగలుగుతున్నానని చెప్పేసి మన కష్టార్జితాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు బాగుపడతానంటే ఎలా బాగుపడుతున్నానన్నది మీతో షేర్ చేసుకుంటే, ఓహో! నాని ఇలాగా చేసుకోగలుగుతున్నాడా? ఇలా సంపాదించుకోగలుగుతున్నాడా? అని చెప్పేసి మీకు ఇప్పుడు నేను బంగారం స్కీమ్ ఒకసారిగా ఇప్పుడు స్కీమ్ కాకుండా ఒకసారిగా బంగారం అంత కొనాలంటే అసలకి ఆషామాషా విషయం కాదు. అదే స్కీమ్ అయితే ఇప్పుడు ఒక కింటా బరువు ఉందనుకోండి. ఆ కింటా బరువుని మనం ఒక్కసారిగా లేపలేము. చాలా ఇబ్బంది అయిద్ది. ఇప్పుడు ఆ కింటా బరువుని 10 భాగాలు చేసుకుంటే అప్పుడు ఎంత అయిద్ది? 10 కేజీలు, 10 కేజీలు, 10 కేజీలు అయిద్ది. అప్పుడు తేలిగ్గుండిద్ది. ప్రశాంతంగా ఉంటది. కింటా బరువు లేపి నడుములు పోగొట్టుగా కడకంటే 10 కేజీలు బరువు సింపుల్‌గా లేపుకొని ముక్కలు ముక్కలుగా పక్కన పెట్టుకోవడం అంటే 10 కేజీలు, 10 కేజీలు పక్కన పెట్టుకోవడం మేలు గదా! అంటే ఉదాహరణ చెబుతున్నమాట. అదే రీతిన బంగారం విషయంలో ఒకసారిగా మనం కొనలేకపోయినా మధ్యతరగతులకి అసలు ఉండేవాళ్ళు కూడా చాలా కష్టం. ఈ పరిస్థితులను బట్టి ఒక సంవత్సరం క్రితం 7,000, 8,000 2 సంవత్సరాల క్రితం 5,000 అలాగా బంగారం ఉండాల్సింది ఇప్పుడేమో దగ్గర దగ్గర 15,000, 14,000 గ్రాము బంగారం అంటే మధ్యతరగతులు మనలాంటోళ్ళు ఏం కొంటామండి? చెప్పండి. అదే ఐడియాతో ఇలాగా లలిత జ్యువెలరీలో స్కీమ్ తీసుకొని కింటా బరువు మోసే కాడకంటే 10 కేజీలు, 10 కేజీలు మోసే బెటర్ అని చెప్పేసి అంటే ఒక్కసారిగా కట్టే కాడకంటే ఇలా స్కీమ్‌లో సగం సగం 30,000, 30,000 కట్టుకుంటా ఉంటే తర్వాత మనం ఇంత బంగారం కొనగలిగాం కదా! అన్న ఉద్దేశాన మనంతా జరిగిందన్నమాట. తర్వాతొచ్చేసి అసలు మ్యాటర్ ఏందంటే మళ్ళీ రేపు మార్నింగు లలిత జ్యువెలరీకి వెళ్తున్నామండి. దేనికంటే, ఎందుకంటే ఏందని మళ్ళీ బంగారం కొనబోతున్నాం అని చెప్పేసి మీరందరూ అనుకుంటారు. అదంతా మీకు రేపు ఉదయాన్నే ఇన్ఫర్మేషన్ మొత్తం చెబుతాను. లలిత జ్యువెలరీ నర్సరావుపేటకి వెళ్ళటం మాత్రం కన్ఫర్మ్ గోల్డ్ తీసుకోవడానికి. ఆ గోల్డ్ ఎవరికా ఏందని చెప్పేసి రేపు మీకు బయలుదేరతా డీటెయిల్‌గా చెబుతాను. అయితే ఆ వీడియోస్ కొంతమంది ఆ ఇన్ఫర్మేషను కొంతమంది షేర్ చేసుకోకూడదు. స్థలాలు కొన్నా, గోల్డ్ కొన్నా, ఇయన్నీ కొన్నా కొంచెం మంచిది కాదని చెప్పినప్పటికీ ఏదైనా మనం మంచి వర్కే. మన ద్వారా ఇంకొకళ్ళు, ముగ్గురు, నలుగురు, 10 మందైనా ఇలా స్కీమ్ కట్టుకొని గోల్డ్‌ని కొనగలుగుతారు కదా! మిడిల్ క్లాస్ వోళ్ళు. సాధ్యమైద్ది కదా! అన్న ఉద్దేశంతోని మీకు షేర్ చేసుకుంటున్నా. ఏదో మంచి చెడ్డో తర్వాత ఇంక దేవుడే పైవాడు చూసుకుంటాడు ప్రతీదీ. అదే రీతిన మా సబ్స్క్రైబర్స్ చాలామంది ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అలానే మా ఊరు వాళ్ళు కూడా నాని ఇలాగ స్కీమ్ కట్టి బంగారం కొనగలిగాడంట. ఇంత సింపుల్‌గా అంత బంగారం కొనగలిగాడంటే ఈ స్కీమ్ బట్టే కదా! అలాగైతే రేపు మార్నింగు మాకు కూడా బంగారం కావాలని చెప్పేసి కొంతమంది అడిగారు. ఆ పూర్తి డీటెయిల్ వివరంగా రేపు మార్నింగ్ చెబుతాను. ఆ ఉద్దేశాన రేపు వెళ్తున్నమాట. మన ద్వారా వీడియో చూసో లేతే ఇలాగ ఊళ్ళో తెలియబట్టో అంటే వేరే వాళ్ళు కూడా స్కీమ్ ఓపెన్ చేయాలంటున్నారు. ఆ స్కీము ఎలా ఓపెన్ చేయాలి, ఏంది అని చెప్పేసి ఇంకా మా ఇంటి వాళ్ళే మా చుట్టాలు, దగ్గర బంధువులకే గోల్డ్ తీసుకోబోతున్నాము. నా ఉద్దేశం రేపు నర్సరావుపేట వెళ్ళాలి. అసలు ఎలా జరిగిద్దా ఏందని చెప్పేసి ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటాను.
ఎందుకంటే వీడియో మాత్రం మీకు యూజ్ఫుల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్ మళ్ళీ లలిత జ్యువెలరీలో తీసుకోపోతున్నాం కదా, మరి స్కీమ్ ఎలా ఓపెన్ చేస్తారా, అసలు అమౌంట్ ఎంత కడతారా, అసలు ఏమి వస్తువు తీసుకుంటారా, ముందు వస్తువు చూపిస్తారా, లేకపోతే స్కీమ్ అయిపోయిన తర్వాత వస్తువు చూపిస్తారా, అసలు ఏంది ప్రతిదీ వివరంగా మీకు గోల్డ్ గురించి ఈ వీడియో మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమైంది. అందుకని చెప్పేసి రేపు ఉదయం 9 గంటలు 10 గంటల వరకు వేసి చూడండి, సరేనా. మా చిన్నోడు అయితే బొట్టోడు నిద్రపోతా ఉన్నాడు. నేను ఫ్యాన్ వేసాను అనుకోండి, ఏంటంటే నాయిస్ వచ్చిందని చెప్పేసి ఫ్యాన్ ఆపాను అనమాట. నా పిల్లోడేమో చెమట కల్లాడుతుంటాడు, మొదలుకే వాడికి ఎంత చెమట వచ్చేసింది. అంటే చెమట రావడం మంచిదే, ఎందుకంటే చూడండి ఎలాగొచ్చిందో. అంటే ఒంట్లో అది వేడంతా చెమట రూపాన పోతే చాలా మంచిది. మొఖాన కొంతమంది ఫేస్ క్రీమ్స్ అయ్యని రాసి మనకున్న చిన్న చిన్న మైక్రో రంధ్రాలు అంటే బోడపోయినాయి అనుకోండి, చాలా ఇబ్బంది అయ్యి రేపు ఫేస్లో మొటిమలు అనేది ఇవన్నీ చాలా వస్తాయన్నమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఏమన్నారంటే, మన వీడియోలో అంటే మా బామ్మర్దికి కొంచెం మనీ అవసరం అని చెప్పేసి ఇలా గోల్డ్ మనం పెట్టాం కదా ఎస్బీఐలో, అప్పుడు ఫోటో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా న్యాచురల్గా ఉన్నారు, మేకప్ లేని రియల్ హీరోయిన్ అని చెప్పేసి ఏదో మన చెట్టెక్కడం ఏదో కానీ మొత్తం బాగా మాట్లాడారన్నమాట. అంటే రాజకుమారికైనా నాకైనా ఇంతవరకు మనం ఏం వాడిన లేదు కదా ఫేస్కి న్యాచురల్గా. అంటే పూర్వకాలంలో పాతకాలంలో మనుషులను చూస్తే ఎంత గ్లోగా ఎంత అందంగా కనపడేవాళ్ళు, అదే రీతిన మన వీడియోలో చక్కగా కనపడ్డారు భార్యాభర్తలు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ అంటా ఉన్నారన్నమాట. అంతే, అంటే క్రీమ్స్ ఇవన్నీ వాడి ఉండే మొహం కనుకంటే ఏం వాడకుండా ఉండే ఒరిజినల్ మొహమే చాలా బెటర్గా ఉంటుంది కదా. అంటే వాడే వాళ్ళు నేను తప్పేమట్లేదు, కానీ ఇలాగా ఇంత చెమట అనేది బయటికి రాకపోవడం ఉండదన్నమాట ఇలాంటి కెమికల్స్ వాడితే అని నా ఉద్దేశం. కాదులే అని అవి కూడా మంచిగా ఉంటాయిలే కొన్ని, లింక్ పెడతాను లేదు, నువ్వు కూడా ఆడుకో కొంచెం షేర్గా వస్తామంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తా, ఓకేనా. సరే మరి మా బొడ్డోని రాజీ మంచం వేసి పక్కేసి దిండేసి ప్రార్థనకి వెళ్ళింది. పెద్దోడిని సాహస్బాబుని సువాసన తీసుకొని నేనేమో ఇంకా ఈ సాహస్బాబుని చూసుకుంటూ వాడిని పక్కన వేసుకోవాలి. ఇప్పుడు అందరం వెళ్ళినా ఆడ కొంచెం ఇబ్బంది, పేరు రాజీ వినలేదు, నేను వినలేను ప్రశాంతంగా. ఆ ఉద్దేశాన ఇద్దరం పిల్లలు తీసుకెళ్ళింది. వాడు అంటే ఏడుతూ ఉంటాడు కదా పిల్లోడు, సాయంత్రం రాత్రి 10-11 గంటల దాకా ఉండాలంటే ఇబ్బంది అయ్యిద్ది. వాడిని వేసుకొని నేను మధ్యాహ్నం నిద్రపోతా. మా బామ్మద్దు వస్తున్నాడు. పులిహోర మా చెల్లెలకి తినాలనిపించిందంట, అందుకని చెప్పేసి రాజీ ప్రిపేర్ చేసింది. ఆ పులిహోర తీసుకోవడానికి వస్తున్నాడు. సరే మరి ఇంక రేపు మార్నింగ్ కలుద్దాం మరి. మీ అందరికీ గుడ్ నైట్ మరి, సరేనా. గోల్డ్ విషయంలో మీకు చాలా తెలిసిద్ది అనుకుంటున్నాను, మీకు కూడా ఉపయోగపడి ఉండొచ్చు, సరేనా. రేపు మార్నింగ్ కలుద్దాం మరి, ఓకేనా.